ప్రపంచంలో ఏ భాషకు లేనంత సాహితీ సంపద మన తెలుగు భాష సొంతం. పద్యం మన తెలుగుకు మకుటాయమానం. అందులోనూ అవధానం లాంటి విలక్షణ కళారూపాలు తెలుగుకే దక్కిన ప్రత్యేక గౌరవం. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే పద్యం మాత్రం ఒక అద్భుతం, ఒక అపూర్వమైన కవి ప్రతిభ విన్యాసం. ఈ పద్యం చదివితే శ్రీరాముడు దయ కోసం ప్రార్థనలా అనిపిస్తుంది. ఇంతేనా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీని అసలు రహస్యం పద్యం ముగింపులో ఉంది. వికట కవి తెనాలి రామకృష్ణుడిలాగే ఈ పద్యాన్ని రాసిన కవి ప్రతిభ కూడా అసాధారణం. ఈ పద్యాన్ని 14వ శతాబ్దపు కవి దైవజ్ఞ సూర్యసూరి తన గొప్ప గ్రంథమైన శ్రీరామకృష్ణ విలోమ కావ్యంలో రచించారు. తం భూసుతా ముక్తి ముదారహాసం వందేయతో భవ్య భవం దయాశ్రీ శ్రీయాదవం భవ్య భతోయ దేవం సంహారదా ముక్తి ముతాసుభూతం. మొదట పద్యంలోని అక్షరాలను నేరుగా చదివితే వచ్చే భావం ఏంటంటే, సీతమ్మను ఎవరు రక్షించారో సకల లోకాలకు దయను సంపదను ప్రసాదించే అట్టి శ్రీరామచంద్రునికి వందనమంటూ ఇది శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఉంటుంది. అయితే ఈ పద్యం అసలైన విన్యాసం చూడండి. చివరి నుంచి అక్షరాలను వెనక్కు మారుస్తూ తిరిగి చదివితే అదే అక్షరాలు పదాలు వస్తాయి, కానీ భావం మాత్రం పూర్తిగా మారిపోతుంది. యదువంశంలో పుట్టి పూతన అనే రాక్షసిని హతమార్చి సకల చరాచర సృష్టికి మూలకర్త అయిన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారం అంటూ ఇది శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తున్నట్లుగా ఉంటుంది. చూడండి, ఒకే పద్యం ఒకే అక్షరాలు, కానీ ముందు నుంచి చదివితే రాముడు, వెనక నుంచి చదివితే కృష్ణుడు. ఇలాంటి అపూర్వమైన పద విన్యాసాలకు అప్పట్లోనే మన తెలుగు కవులు నాంది పలికారు. త్యాగరాజుల వారి కీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు ఇప్పటికీ ప్రపంచమంతా వినిపిస్తున్నాయంటే అది తెలుగు భాషలోని మాధుర్యమే. మాతృభూమికి దూరంగా ఉన్న తెలుగువారు సైతం ఇప్పటికీ సాహితీ సమావేశాలు నిర్వహిస్తున్నారంటే మన తెలుగు సాహితీ సంపద ఎంత అనన్యమైనదో అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన తెలుగు సాహిత్య విశేషాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. జై శ్రీరామ్.